పేట్రియాట్ రీసెంట్ టైమ్స్లో మలయాళం నుంచి వచ్చిన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ ఇది. మమ్ముట్టి అండ్ మోహన్ లాల్ కలిసి యాక్ట్ చేశారు. వీళ్ళు మాత్రమే కాదు, ఇంకా చాలా కాస్టింగ్ కూడా ఉంది మూవీలో. ఈ మూవీ రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్లోకి వచ్చింది. ఇంకా స్టోరీ ఏంటంటే, డిఆర్డబ్ల్యూలో రీసెర్చ్ సైంటిస్ట్గా వర్క్ చేస్తుంటాడు డానియల్. అయితే పెరిస్కోప్ అనే సర్వలెన్స్ సాఫ్ట్వేర్ని కొన్ని మొబైల్స్లో ఒక బగ్ లాగా ఇన్బిల్డ్ చేస్తారు. బై దట్ పబ్లిక్ అండ్ పొలిటికల్ పీపుల్ ప్రైవసీని కూడా క్యాప్చర్ చేయొచ్చు. ఈ విషయం తెలుసుకుని ఆపాలి అనుకుంటాడు డానియల్, కానీ అవ్వదు. సో లండన్ వెళ్ళిపోతాడు. 1 year తర్వాత స్టోరీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇదే సాఫ్ట్వేర్ని గవర్నమెంట్ స్టూడెంట్స్కి యూజ్ చేసుకోవడానికి ఇచ్చే ఫ్రీ ల్యాప్టాప్స్లో ఇన్స్టాల్ చేస్తారు. ఎలాగో ఈ విషయం తెలుసుకున్న డానియల్ ఈ ప్రాబ్లం మీద ఫైట్ చేయడం స్టార్ట్ చేశాక థింగ్స్ అన్నీ చేంజ్ అవుతాయి. డానియల్ని ఎలా అయినా కంప్లీట్ చేయాలని కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్లో డానియల్ ఏం చేశాడు, పెరిస్కోప్ లాంటి డేంజరస్ బగ్ని ఎండ్ చేశాడా లేదా అనేది మూవీ చూసే తెలుసుకోవాలి. ఇంకా పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే, చాలా రోజుల తర్వాత మమ్ముట్టి అండ్ మోహన్ లాల్ గారిని ఒకటే స్క్రీన్ మీద సైడ్ బై సైడ్ చూడటం. వీళ్ళు రిప్రజెంట్ చేస్తున్న ఇండస్ట్రీలో ఇద్దరు టాప్ సూపర్ స్టార్స్ కనుక ఇద్దరిని కలిపి చూడడం బాగుంది. నెక్స్ట్ పాజిటివ్ థింగ్ ఏంటంటే మ్యూజిక్. బీజిఎం చాలా బాగుంది. సిచ్యువేషన్ని, సీన్ ఇంపాక్ట్ని డబుల్ చేసే రేంజ్లో ఉంది. టేకింగ్ కూడా హాలీవుడ్ రేంజ్లోనే ఉంటుంది. మమ్ముట్టి అండ్ మోహన్ లాల్ గారి యాక్టింగ్ కూడా మేజర్ హైలైట్ మూవీకి. ఇక నెగిటివ్స్ అంటే వీక్ స్క్రీన్ ప్లే, కన్సిస్టెన్సీ డ్రాప్ అవుతుంది. అప్పుడే బాగుంటుంది, వెంటనే డౌన్ అవుతుంది. సేమ్ ఇదే ప్రాబ్లం సెకండ్ హాఫ్లో కూడా కంటిన్యూ అవుతుంది. దీనివల్ల మూమెంటం చాలా డ్రాప్ అవుతుంది. మూవీలో ఎమోషనల్ కంటెంట్ చాలా వీక్గా ఉంటుంది. చాలా కాస్టింగ్ ఉంటుంది, బట్ క్యారెక్టర్ రైటింగ్ కంప్లీట్గా లేదు. మోహన్ లాల్ గారి క్యారెక్టర్ కూడా మూవీకి చాలా ఇంపార్టెంట్, కానీ ఈ క్యారెక్టర్ డెవలప్ చేసిన పద్ధతి సాటిస్ఫైయింగ్గా లేదు. పే ఆఫ్ కూడా అంత బాగాలేదు. బెటర్ రైటింగ్ ఉంటే బాగుండేది. సేమ్ ఇదే ప్రాబ్లం నయనతార క్యారెక్టర్లో కూడా చూస్తాం. అసలు కొంచెం కూడా ఇంపార్టెన్స్ లేని రోల్ ఇది. ఈవెన్ ఫహద్ సిచ్యువేషన్ కూడా ఇంతే. ఇలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇంకో ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు చూపించిన పెరిస్కోప్ వల్ల జరిగే డ్యామేజ్ కూడా ఎంత ఎఫెక్టివ్ అని సరిగా చూపించలేదు. పర్పస్ అనేది క్లియర్గా లేదు. సో పాజిటివ్స్ కన్నా నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయి మూవీలో. అందుకే అనుకుంటా నాకైతే మూవీ నచ్చలేదు. నా వరకు పాజిటివ్స్ అంటే మెయిన్గా బీజిఎం, టేకింగ్ అండ్ డైరెక్షన్. నెగిటివ్స్ అంటే స్క్రీన్ ప్లే, క్యారెక్టరైజేషన్స్ అండ్ కాన్ఫ్లిక్ట్. ఇంకో విషయం ఏంటంటే, సినిమాలో కుప్పలు కుప్పలుగా ఉంటారు యాక్టర్స్. మమ్ముట్టి, మోహన్ లాల్, నయనతార, ఫహద్, బబూన్, రేవతి గారు, దర్శన రాజేంద్రన్, ఇలా చాలా మంది ఉన్నారు. చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద యాక్టర్తో రీప్లేస్ చేసి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ రీచ్ అయ్యేలా చేయాలి అని ప్లాన్ చేశారు. కానీ క్యారెక్టర్ డెవలప్మెంట్ లేకపోవడంతో రీచ్ కాలేదు. సో ఫైనల్గా ఇది నా వర్షన్ పేట్రియాట్ మూవీ మీద. మూవీ G5లో తెలుగులో అవైలబుల్గా ఉంది. మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.